చేసుకుందాం. సో, ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో ఒక 3 సార్లు కడిగి పెట్టుకోండి. నేనిలా లెగ్ పీసెస్ కూడా ఉంచానండి. మీకు లెగ్ పీసెస్ ఇష్టం లేకపోతే మీడియం పీసెస్‌లో కట్ చేపించేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఒక చెక్క నిమ్మకాయని పిండుకొని వేసుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే ఒక చెక్క సరిపోతుందండి. చిన్న నిమ్మకాయ అయితే పూర్తిగా ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం. కారం ఇక్కడ నేను కశ్మీరీ లాల్ మిర్చి యూజ్ చేశానండి మంచి కలర్ కోసం. మీరు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ మీరు గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌లోని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ వేసిన వల్ల చాలా రుచిగా ఉంటుందనమాట. ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే పావు కప్పంతా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ అంటే ఏమీ లేదండి. ఆవాల నూనె అనమాట. చాలా టేస్ట్ వస్తుంది ఈ చికెన్‌కి. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బట్ మస్టర్డ్ ఆయిల్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పావు కప్పంతా పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇలా నానిందనుకోండి చాలా బావుంటుందనమాట. మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. తింటున్నప్పుడు కూడా చికెన్ ముక్కలు చాలా బావుంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైసు ఒక 3 గ్లాసులు తీసుకున్నానండి. అంటే 3 పావులనమాట. కేజీ మొత్తం తీసుకోలేదు నేను. మీరు కావాలంటే కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 బిర్యానీ ఆకులు, అలాగే నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి. పూర్తిగా నిమ్మకాయ అక్కర్లేదండి. సగం చెక్క సరిపోతుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు మీరు టేస్ట్ చేస్తే సరిపోయినట్టు ఉండకూడదనమాట. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టు ఉండాలి. అప్పుడు రైస్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు గరం మసాలాలన్నీ వేసుకోవాలి. నేనిక్కడ దాల్చిని, యాలకులు మనకి గరం మసాలా, బిర్యానీ గరం మసాలాలు ఉంటాయి చూసారా? అవి కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఒక అన్నీ నేను 4, 5 కౌంట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నారనుకోండి రైస్ అతుక్కోకుండా విడివిడిగా వస్తుందనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, ఇప్పుడు మన బాస్మతి రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా! ఆ రైస్ అంతా వేసుకొని 90% వరకు రైస్‌ని ఉడికించుకోవాలనమాట. నేనిక్కడ గరం మసాలాలన్నీ నీటి నుంచి తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే బిర్యానీ తింటున్నప్పుడు మసాలాలు నోటికి తగులుతుంటే అంతగా నచ్చవు కదా! అందుకే అనమాట. సో, ఈ రైస్‌ని 90% వరకు ఉడికించుకోవాలి. 90% అంటే ఇలా రైస్ మీరు కట్ చేశారనుకోండి ఈజీగా కట్ అయిపోవాలనమాట. సో, 90% అయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ అంతా తీసుకొని ఒక జాలి బుట్ట ఉంటది చూసారా కన్నాల బుట్ట అందులో వేసేసుకోండి. ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా పోతుందనమాట. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఒక అరకిలో ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్నాను. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మరీ బ్లాక్ కలర్‌లో ఫ్రై చేసుకోకండి. ఇలా రెడ్డిష్ కలర్‌లో కనిపిస్తేనే ఆనియన్స్ తింటున్నప్పుడు టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ నేను మన ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు ఆయిల్ ఉంది చూసారా? ఆ ఆయిలే నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకొని, ఈ చికెన్ ముక్కలు మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు చికెన్ ఫ్రై చేస్తాం చూసారా? అలా ఫ్రై చేసుకోవాలనమాట. అండ్ ఇంకొక విషయం అండి. ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మీరు మూత పెట్టకండి. మూత పెట్టుకోకుండానే ఈ చికెన్ ఫ్రైని మనం ఫ్రై చేసుకోవాలనమాట. మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా! ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోని ఒక బొగ్గుని బాగా కాల్చిపెట్టి కొంచెం ఆయిల్ వేశారనుకోండి మంచి పొగొస్తదనమాట. పొగొచ్చిన వెంటనే ఇలా మూత పెట్టేసుకోండి. ఈ పొగంతా చికెన్ ముక్కలకి బాగా పట్టిందనుకోండి మంచి తందూరి ఫ్లేవర్ వస్తదనమాట. చికెన్ తింటున్నప్పుడు వారేవా అంటారు. అంత రుచిగా ఉంటుంది. సో, చికెన్ రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు బిర్యానీ గిన్నె పెద్దది తీసుకోవాలి. అందులోని బటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకనమాట. సో, బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు ఒక 2, 3 వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఇది ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. అంటే పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేశాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన వరకనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీ నేను వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు. అంటే ఈ గ్రేవీకి సరిపోయినట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ కారం. కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత ఒక 1 టీ స్పూన్ గరం మసాలా అయినా, లేదనుకోండి చికెన్ మసాలా అయినా వేసుకొని, ఈ మసాలాలన్నీ వేశాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి. ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా! టమాటో గ్రేవీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత చికెన్ ముక్కలు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! ఆ చికెన్ ముక్కలంతా వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీరి, పుదీనా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకొని కూడా జీడిపప్పు వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏటంటే ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమీ లేదు. పాలు పైన మీగడ ఉంటుంది కదండీ! దాన్ని బాగా కలిపితే ఇలా క్రీమ్‌లాగా అవుతుందనమాట. అదొక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్‌ని స్కిప్ చేసుకోవచ్చు. బట్ వేసుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! అది కొంచెం వేశాక 2 లేయర్స్‌గా మనము బిర్యానీని చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని, దానిపైన కొత్తిమీరి, పుదీనా వేసుకొని, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. నేను 2 లేయర్స్‌గా చేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా వేసుకొని సేమ్ అలాగే పుదీనా, కొత్తిమీరి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకున్నానండి. సో, అది హెల్త్‌కి కూడా మంచిది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని, తడి క్లాత్ అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపి, పిండి ఇలా దీని పైన వేసుకొని మూత పెట్టుకున్నారనుకోండి, స్టీమ్ బాగా అవుతుందనమాట. అస్సలు స్టీమ్ బయటికి రాదండి. మీరెప్పుడైనా ఏ దమ్ బిర్యానీ చేసినా కూడా ఇది ఫాలో అవ్వండి. మీరు ఈ పిండిలు పెట్టక్కర్లేదు, అల్యూమినియం పేపర్స్ కూడా పెట్టక్కర్లేదనమాట. ఇలా తడి క్లాత్ పెట్టిన వల్ల స్టీమ్ బయటికెళ్ళడానికివ్వదండి. అండ్ సపోజ్ మీకు క్లాత్ డ్రై అవుతుంది అనిపించిందనుకోండి స్ప్రే చేసేయండి. అంటే వాటర్‌తో తడిపేసారనుకోండి మళ్ళీ స్టీమ్ అస్సలు బయటికి వెళ్ళదండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఒక్క 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే. ఎందుకంటే చికెన్ అంతా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండీ! ఎక్కువ సేపు మనం దమ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒక 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మధ్యన ఇలా కొంచెం హోల్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని ఇందులోని మనం బొగ్గు ఆల్రెడీ పెట్టుంచాం కదండీ! ఆ బొగ్గునే మళ్ళీ బాగా కాల్చి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకోండి. ఈ పొగంతా బిర్యానీకి పడుతుంది కదండీ! చాలా రుచిగా ఉంటుందనమాట. మంచి తందూరి ఫ్లేవర్ వస్తుంది మీకు. మళ్ళీ ఇప్పుడు గిన్నె తీసేసుకోవాలి. అంతేనండి. ఇంక మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే బిర్యానీ ఒక రెస్టారెంట్‌లో తిన్నానండి. అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాననమాట. ఇంక